లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్. కార్యదర్శి సభ్యుడిని ఇవాళ సిపిఎంఎల్ మాస్టర్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ముందు ఖమ్మం నగరంలో ర్యాలీలు చేయమని చెప్పి పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా ఖమ్మం నగరంలో ర్యాలీ చేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కావస్తా ఉంది. ఈ 6 పథకాలు హామీలు మేము అమలు చేస్తామని పెద్ద ఎత్తున ఎన్నికల ముందు చెప్పారు. కానీ ఏ 6 పథకాల్లో కూడా 1-2 తూతు మంత్రంగా తప్ప సమగ్రంగా అమలు చేయలేదు. మేము అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చారు? ఇవాళ వ్యవసాయ కార్మికులకి హామీ డబ్బులు ఇస్తానని చెప్పారు, మహిళలకి డబ్బులు ఇస్తామని చెప్పారు, అదే విధంగా తెలంగాణ ఉద్యమకారులకి అనేక రకాల హామీలు ఇచ్చారు. వాటన్నిటిని ఏ ఒక్కదాన్ని కూడా మీరు ఇవాళ సక్రమంగా అమలు చేయలేదు. అదే విధంగా 6 కాలం కష్టపడ్డ రైతాంగం ఇవాళ పంటలు పండిస్తే ఇవాళ పర్యావరణం సరిగా లేకపోవడం కనుక పంటలు దెబ్బతింటే కూడా దెబ్బతిన్న పత్తిని కొనుగోలు చేయడంలో అనేక ఆంక్షలు పెడుతున్నారు. CCI కేంద్రాల దగ్గర రైతులు పడిగాపులు పడతా ఉన్న స్థితి ఉంది. ఇవాళ ధాన్యం కొనే పరిస్థితి లేదు, మొక్కజొన్న కొనే పరిస్థితి లేదు. రైతులు హరిగోసపడుతుంటే ముఖ్యమంత్రి గారు సంబరాలు చేయమని పిలుపునిస్తా ఉన్నారు. అందుకే దీనికి వ్యతిరేకంగా సిపిఎంఎల్ మాస్టర్ ఆధ్వర్యంలో ఇవాళ నిరసన ప్రదర్శన చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతాంగం పండించిన పంటలన్నింటినీ ఎటువంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని, 6 పథకాలను తక్షణమే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కి కర్రు కాసి వార్త పెట్టడం కోసం తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.